ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ओम। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. రామనవమి శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తం కావాలి అందరూ. మరి సంపూర్ణ అహింసక్ కావాలి.
దానికోసమే శివబాబా అవతరణ అయినారు, రామరాజ్య స్థాపన కోసం. మరి ఈరోజు వాణిలో బాబా చెప్తున్నారు, मीठे बच्चे, बाप है दाता, तुम बच्चों को बाप से कुछ भी मांगने की दरकार नहीं. कहावत है, मांगने से मरना भला. बाबा मीठे बच्चे, తండ్రి దాత అయినారు. మీరు బిడ్డలు తండ్రి దగ్గర ఉండి ఏమి అడగకూడదు, అడిగేదే అవశ్యం లేదు. చెప్తారు అడిగేదానికి బదులుగా చనిపోయేది పర్వాలేదు అట్లా అని. ఏ విధంగా సూర్యుడు అందరికీ ప్రకాశం ఇస్తారు, ఎండ ఇస్తారు. దాని కింద పోయి నిల్చుకుంటే మన పైన ఎండ పడుతుందా లేదా? ఎవరైనా అడుగుతూ ఉంటారా, నువ్వు ప్రకాశం నువ్వు ఎండ నా పైన వేయట్లా అని? కిరణాలు లేదు. ఆ విధంగా శివబాబా కూడా దాత, ఏమి అడగకూడదు. రామరాజ్యంలో ఎవరు ఏమి అడగరు ఎవరిని. ఇక్కడ కూడా అడగకూడదు, బాబా దగ్గర ఉండి అన్ని తీసుకోవాలి. ప్రశ్న, कौन सी स्मृति सदा रहे तो किसी भी बात की चिंता नहीं रहेगा. బాబా అడుగుతారు, ఏ ఒక్క మాటది స్మృతి ఉంటాయి, ఏ విషయంలో మనకు చింత ఉండదు అంటే చింతన్ కాదు, చింత అని ఉండదు. ఏమది? आंसर, जो पास्ट हुआ अच्छा व बुरा ड्रामा में था, सारा चक्र पूरा होकर फिर रिपीट होगा. जैसा जो पुरुषार्थ करते ऐसा पद पाते. ये बात स्मृति में रहे तो किसी भी बात की चिंता नहीं रहेगा. बाप का डायरेक्शन है, बच्चे बीती को छिताओ मत नहीं, क्यों उल्टी सुलटी कोई भी बात न सुनाओ. जो बात बीच गई उसका न तो विचार करो न रिपीट करो. అంటే బాబా చెప్తారు, ఏమంతా జరిగిపోయిందో, మంచిదైనా సరే చెడ్డదైనా సరే డ్రామా అనుసారంగా అది జరిగింది. డ్రామాలో అట్లా ఉండింది. మళ్ళీ మొత్తం చక్రం తిరిగి రిపీట్ అవుతుంది 5,000 సంవత్సరానికి ఒకసారి. మరి ఎవరు ఎట్లా పురుషార్థం చేస్తారో అట్లా పదవి తీసుకుంటారు, పదవి ప్రాప్తి చేసుకుంటారు. సో ఈ ఒక పాయింట్ని సదా స్మృతిలో పెట్టుకుంటే ఏ ఒక్క మాటలో కూడా మనకు చింత లేదు, చింతన ఉండదు, విచారం ఉండదు. బాబా ఏం డైరెక్షన్ ఇస్తారంటే, ఏమంతా జరిగిపోయింది, దాని గురించి అనుకోవద్దు. ఉల్టీ సొల్టీ మాటలంతా కూడా తప్పుగా ఏమో మాట్లాడతారు మనుషులు. ఏమీ వినవద్దు, ఏమీ వినిపించవద్దు రాంగ్ మాటలు. ఏమంతా జరిగిందో దాని విచారమే చేయొద్దు, దాన్ని రిపీట్ కూడా చేసుకోకూడదు. ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పుకోకూడదు. अच्छा, ओम शांति. रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. रूहानी बाप को दाता कहा जाता है. वो आप ही सब कुछ बच्चों को देता है, आते ही है विश्व का मालिक बनाने. कैसे बनना है ये सब कुछ बच्चों को समझाता है, डायरेक्शन देते रहते हैं. दाता है ना అంటే బాబా చెప్తారు, ఓం శాంతి. ఆత్మీక బిడ్డలకు ఆత్మీక తండ్రి కూర్చొని వివరిస్తారు. ఆత్మీక తండ్రి దాత అయినారు. దాత అంటే ఇచ్చేవాడు. వాళ్ళు మనకు అంతా తనే ఇస్తూ ఉంటారు. ఏం మనకు కావాలనో అన్నీ ఇస్తారు. వచ్చి మన విశ్వానికే మాలికగా చేస్తారు. ఎట్లా చేస్తారు? ఇది బిడ్డలందరికీ బాబా నేర్పించినారు. డైరెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. అన్ని విషయాలు వివరంగా చెప్తూ ఉంటారు. దాత అయినారు కదా, సో వాళ్ళే తానే ఇస్తారు మనకు. అడిగేదే అవసరం లేదు. అడిగేదానికి బదులుగా చనిపోతే మేలు. ఏ ఒక్క వస్తువు కూడా మనం అడగకూడదు.
శక్తి ఇవ్వండి, ఆశీర్వాదం చేయండి, కృప చేయండి. చాలామంది బిడ్డలు ఉన్నారు, అడుగుతూ ఉంటారు ఇదంతా. భక్తి మార్గంలో అడిగి అడిగి తల వంగి కొట్టుకొని మెట్లు కింద దిగి వచ్చేస్తాం. ఇప్పుడు అడిగేదే అవశ్యం లేదు. తండ్రి చెప్తారు, డైరెక్షన్ అనుసారంగా నడుచుకోండి. బాబా ఏం డైరెక్షన్ ఇస్తారు దాని ప్రకారం నడుచుకునే పోవాలి, అంతే. ఒకటేమో చెప్తారు, ఏమంతా జరిగిందో జరిగిన విషయాల్ని స్మృతిలో పెట్టుకోవద్దు, మర్చిపోండి. దాని గురించి ఏ విచారం చేయొద్దు. డ్రామాలో ఏదంతా ఉండిందో అదంతా ఉండింది, పాస్ట్ అయిపోయింది, జరిగిపోయింది. దాని విచారం చేయొద్దు, రిపీట్ కూడా చేయొద్దు, నోటితో దాని వర్ణన కూడా చేయొద్దు. తండ్రి చెప్తారు, ఊరికే 2 అక్షరాలు స్మృతిలో పెట్టుకోండి, మామికం యాద్ కరో అని చెప్తారు. తండ్రి డైరెక్షన్ అంటే శ్రీమతం ఇస్తారు, దాని అనుసారంగా మనం నడుచుకునేది. మన పని, బిడ్డల పని శ్రీమత్ అనుసారంగా నడుచుకునేది. ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన డైరెక్షన్. ఎవరు ఎన్ని ప్రశ్నలు అదంతా అడిగినా సరే బాబా చెప్తారు, ఈ 2 అక్షరాలు చెప్పండి చాలు. భగవాన్ వచ్చినారు, వాళ్ళే పతిత్ పావన్. శివబాబా చెప్తారు, నేనే పతిత్ పావన్, మీరు నా తలంపు చేస్తూ ఉండండి, మీ పాపం అంతా భస్మ అయిపోతుంది. చాలు, పాపం అంతా భస్మ అయిపోతే ఆటోమేటికలీ మనకు కావాల్సిందంతా దొరుకుతుంది. తలంపు కోసం బాబా మనకు డైరెక్షన్ ఇస్తారు. వాస్తవంగా లౌకికంలో తండ్రి తలంపు కోసం ఎవరు డైరెక్షన్ ఇస్తారు, ఇక్కడ బాబా మనకు చెప్తారు, సదా నా తలంపు చేస్తూ ఉండండి, డైరెక్షన్ ఇస్తారు. బాప్కో యాద్ కర్నా హై, కోయి రెడీ మారినా వా చిల్లానా నై, ఊరికి అరుస్తూ ఉండద్దు. బాబా తలంపు సైలెంట్గా చేయాలి, లోపల బేహద్ తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. ఇంకొక డైరెక్షన్ ఏమి ఇస్తారు, ఇంకొకటి ఏమంటే 84 జన్మాని చక్రం ఏముందో దాన్ని స్మృతిలో పెట్టుకోండి, దాన్ని కూడా తలంపు చేయండి. ఎందుకంటే మనమే దేవత అవుతాం, దేవతలది మహిమ కూడా ఎంత ఉంది. అర్ధకల్పం మనం భక్తి మార్గంలో దేవతలను మహిమ చేస్తూ ఉంటేమా లేదా, మనమే ఇప్పుడు అది అవుతాం. మళ్ళీ ఎవరో అక్కడ ఒక బిడ్డ ఏడుస్తూ ఉండింది, ఏడ్చే శబ్దం బాబాకు వినిపించింది. బాబా చెప్తారు, ఇప్పుడు డైరెక్షన్ ఏమంటే అన్ని సెంటర్స్లో వాళ్ళకు చెప్తారు. సో बच्चे के रोने का आवाज़ हुआ, अभी ये डायरेक्शन सभी सेंटर वालों को दिए जाते हैं कि बच्चों को कोई भी लेकर न आए. తండ్రి డైరెక్షన్ ఇస్తారు అన్ని సెంటర్స్ వాళ్ళకు. మధుబన్కు ఇట్లా చిన్న బిడ్డలనంతా పిలుచుకొని తీసుకురావద్దు. ఉనుకా కోయి ప్రబంధ్ కన్నా, అక్కడే ఎవరి దగ్గరైనా వదిలేసి రండి, మీ అమ్మ ఇంట్లో మీ అమ్మమ్మ ఇంట్లో, అక్కడ ఆ బిడ్డలను చూసుకునేకి అరేంజ్ చేసేసి రండి ఇంట్లోనే. అయితే మధుబన్ పిలుచుకురావద్దు, అందరికీ డిస్టర్బెన్స్ అది. बाप से जिन्हों को वर्षा लेना होगा वो आपे ही ప్రబంధ్ కరేంగి. ఎవరు తండ్రి దగ్గర ఉండి పూర్తి ఆస్తి తీసుకోవాలని అనుకుంటారు వాళ్ళే బిడ్డలకు వేరే అరేంజ్మెంట్ చేసుకుని వస్తారు, ఇక్కడ వచ్చి డిస్టర్బెన్స్ కాకుండా. तो ये रूहानी बात की यूनिवर्सिटी है, इसमें छोटे बच्चे की दरकार नहीं. ఇది ఆత్మిక తండ్రిది యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో చిన్న పిల్లలు వచ్చేది అవసరం లేదు, వాళ్ళకి ఏమి అర్థం కూడా కాదు, ఊరిగా ఏడుస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాల వరకు పిల్లల్ని పిలుచుకురాకూడదు, 5-6 సంవత్సరాల వరకు. టీచర్ పని ఏమంటే సర్వీసబుల్గా ఉండాలి, ఎవరిని పిలుచుకొస్తారు వాళ్ళు.
సర్వీస్ లైక్ వాళ్ళని పిలుచుకురండి, రిఫ్రెష్ అయ్యేసి పోతారు. कोई भी बड़े आदमी हो या छोटे हो, ये యూనివర్సిటీ है. అంటే పెద్ద చౌకారింటి బిడ్డలైనా సరే, చిన్న పేదవాళ్ళైనా సరే, పిల్లలంతా రాకూడదు. ఇది పెద్ద యూనివర్సిటీ, ఇది పెద్ద కాలేజ్. यहाँ बच्चों को जो ले आते हैं वो ये नहीं समझते हैं कि ये యూనివర్సిటీ है. ఎవరు బిడ్డల్ని పిలుచుకొని వస్తారో ఇక్కడ వాళ్ళకి అర్థం కాలేదు ఇది పెద్ద యూనివర్సిటీ అట్లా అని. చౌకారుగా ఉంటే కూడా వాళ్ళు పిల్లల్ని ఏం పిలుచుకొని వచ్చేది అవసరం లేదు. ముఖ్య మాట, ఇది యూనివర్సిటీ, ఇక్కడ చదవాలని బుద్ధిలో ఉండాలి. ఇక్కడ చదివే వాళ్ళు మాత్రమే రావాలి, చాలా మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, బుద్ధిశాలి. कच्चे भी डिस्टर्बेंस करेंगे क्योंकि बाप की याद में नहीं होंगे तो बुद्धि इधर उधर भटकती रहेंगी. పక్కా బుద్ధిశాలి వాళ్ళు రావాలి. కచ్చాగా ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు తండ్రి తలంపు చేయరు, బుద్ధి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది, నష్టమైపోతుంది. వాళ్ళు తలంపులా ఉండేదానికి సాధ్యమే లేదు. ఎప్పుడు చూసినా ఆ పిల్లలను చూస్తూ ఉంటారు. బాల్ బచ్చే లాయింగే తో ఇస్మే బచ్చోं का भी नुकसान है, बच्चों का ही. అంటే పిల్లల్ని పిలుచుకొస్తే ఆ పిల్లలకు కూడా చాలా నష్టమైపోతుంది. कोई तो जानते ही नहीं कि ये गॉड फादरली यूनिवर्सिटी है. यहाँ मनुष्य से देवता बनना होता है. చాలామందికి ఇది అర్థమే కాలేదు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, పరమాత్మది. ఇక్కడ మనిషి నుంచి దేవత అయ్యేదానికోసమే మనందరం వస్తాం, ఊరికి చూసేదానికి కాదు. बाप कहते हैं बल गृहस्थ व्यवहार में बाल बच्चे के साथ रहो. यहाँ सिर्फ एक हफ्ता तो क्या 3-4 दिन भी काफ़ी है. బాబా చెప్తారు, మీరు పిల్లలతో ఉండాలంటే ఇంట్లో ఉండండి గృహస్థ వ్యవహారంలో. ఇక్కడ రావాలంటే ఫ్రీగా రండి, ఒక వారమే కదా, ఊరికే 3-4 రోజులు వస్తే కూడా చాలు. ఇక్కడ వచ్చి బాబాని మిలన చేసుకుని పోండి. అయితే పిల్లల్ని పిలుచుకురావద్దు. నాలెడ్జ్ ఏమో చాలా సహజం. తండ్రిని అర్థం చేసుకున్నారా లేదా? తండ్రి పరిచయం ఉండాలి. అంటే బేహద్ తండ్రిని తెలుసుకున్నారు, పరిచయం ఉంది. వాళ్ళు బేహద్ ఆస్తి ఇస్తారు, అది కూడా పరిచయం ఉందా లేదా మీకు? ఏం ఆస్తి ఇస్తారు? బేహద్ రాజ్యం ఇస్తారు. ఇట్లా అనుకోవద్దు, ప్రదర్శనలో మ్యూజియంలో సర్వీస్ కాదు అట్లా అని. అక్కడ కూడా చాలామంది వస్తారు, సర్వీస్ అవుతుంది. ఎంతమంది ప్రజలు తయారవుతారు మ్యూజియంలో సరి, ప్రదర్శనలు సరి. బ్రాహ్మణ కులం, సూర్యవంశీ మరి చంద్రవంశీ 3 స్థాపన అవుతూ ఉంది ఇప్పుడు. తో ఏ బహుత్ బड़ी యూనివర్సిటీ है. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ. बेहद का बाप पढ़ाते हैं, एकदम दिमाग में भरपूर हो जानी चाहिए. బేహద్ తండ్రి నేర్పిస్తారంటే బుద్ధి ఫుల్గా నిండిపోవాలి. परंतु बाप है साधारण तन में, पढ़ाते भी साधारण रीति से. इसलिए मनुष्यों को जनता नहीं है. गॉड फादरली यूनिवर्सिटी फिर ऐसे होंगे. बाप कहते हैं मैं हूँ गरीब निवास. అంటే బేహద్ తండ్రి చదివిస్తున్నారు, అయితే సాధారణ శరీరం ద్వారా నేర్పిస్తారు. అందుకే మనుషులకు అంత అర్థం కాలేదు. గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఇది. తండ్రి చెప్తారు, నేను గరీబ్ నివాజ్ అయినాను, పేదవాళ్ళకే చదివిస్తాను. సౌకర్యాలకు అంత శక్తి లేదు ఫుల్ చదివే దానికోసం. వాళ్ళ బుద్ధి వాళ్ళ మహల్ మాడీలో తిరుగుతూ ఉంటుంది. పేదవాళ్ళే సౌకర్యం అయిపోతారు, సౌకర్యాలు పేదవాళ్ళు అయిపోతారు. ఇదే లా, ఇదే చట్టం.
దానం కూడా షౌకార్లు ఇరు పేదవాళ్ళకే ఇస్తారు. ఇది అవినాశి జ్ఞాన్ రత్నాన్ని దానం పరమాత్మ ఇస్తున్నారు. షౌకార్లు దానం తీసుకోరు. వాళ్ళ బుద్ధిలో ఇదాన్ని కూర్చోదు, అర్థమే కాదు. వాళ్ళు తన హద్దు రచన దానం, వాళ్ళ ఇల్లు అది ఇది మహల్ మాడి దాంట్లో ఇరుకుని పోయి ఉంటారు. వాళ్ళ ఆస్తిలో, హద్దు ఆస్తిలో. వాళ్ళ కోసం ఇప్పుడే వాళ్ళ ఆస్తిలో ఉండేదే స్వర్గం, వాళ్ళు పెద్ద మహల్లో ఉండేది. చెప్తారు మాకు వేరే స్వర్గం అవసరం లేదు అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడే పెద్ద స్వర్గం. ఎవరైనా చాలా పెద్ద పెద్ద మనుషులు చనిపోతే ఏం చెప్తారు? స్వర్గ పదార అని చెప్తారు. వాళ్ళే చెప్పేస్తారు స్వర్గం పోయినారు అట్లా అని. आपे ही कह देते हैं कि ये स्वर्ग गया तो ज़रूर अभी नारक ठहराना. ఎక్కడి నుంచి పోయినాడు స్వర్గానికి? నరకం నుంచే కదా, ఇది నరకం అని అర్థం. ప్రూఫ్ అయిపోయింది. परंतु इतनी पत्थर बुद्धि है जो समझते नहीं है नरक क्या है. వాళ్ళు ఎంత రాయి బుద్ధి వాళ్ళు అంటే వాళ్ళకి అర్థమే కాలే నరకం అంటే ఏమి అట్లా. ये तो तुम्हारी कितनी बड़ी यूनिवर्सिटी है. बाप कहते हैं इनकी बुद्धि को ताला लगा हुआ है, उन्हों को ही आकर के पढ़ाता हूँ. అంటే बाप कहते हैं जिनकी बुद्धि को ताला लगा हुआ है उनको ही आकर पढ़ाता हूँ. అంటే ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ. బాగా చెప్తారు, ఎవరు బుద్ధి తాళం పడిపోయిందో వాళ్ళకే వచ్చి చదువు నేర్పిస్తారు. బాప్ జబ్ ఆయి తబి ఆకర్కి తాళా ఖోలే. తండ్రి వస్తే కదా తాళం తెరిచేదాన్ని. बाप खुद डायरेक्शन देते हैं, तुम्हारी बुद्धि का ताला कैसे खुलेगा. बाप से कुछ भी मांगना नहीं, इसमें निश्चय चाहिए. బాబా చెప్తారు, బాబా డైరెక్షన్ ఇస్తారు మనకు ఎట్లా మన బుద్ధి తాళం ఓపెన్ అయ్యేది. దీని ఇక్కడ వాస్తవంగా ఏమి అడగకూడదు, నిశ్చయం కావాలి. तो कितना मोस्ट बिलोव्ड बाबा है जिसको भक्ति में याद करते थे, उसे याद किया जाता है. वो जिसे याद किया जाता है वो ज़रूर कभी आएगा ना. బాగా చెప్తారు, భక్తి మార్గంలో మనం ఎంత అడుగుతూ ఉంటిమి బాబాని, అంటే పిలుస్తూ ఉంటిమి, తలంపు చేస్తూ ఉంటిమి. ఎవరిని తలంపు చేసామో వాళ్ళు గ్యారంటీ వస్తారు కదా. యాద్ కర్తే హీ హై ఫిర్ సే రిపీట్ హోనే కే లియే. మళ్ళీ రిపీట్ అయ్యే దానికోసమే బాబా తలంపు చేసేది. మరి సత్యుగ్రేత అంతా రిపీట్ అవుతుంది కదా. बाप आकर बच्चों को ही समझाते हैं, बच्चों को फिर बाहर वालों को समझाना है कि कैसे बाबा आया हुआ है, क्या कहते हैं. బిడ్డలకే తండ్రి వచ్చి చదివిస్తారు, మరి బిడ్డలు బయట వాళ్ళకు చెప్పాలి ఎట్లా పరమాత్మ అవతరణ అయినారు, ఏం చెప్తున్నారు అట్లా అని. బచ్చే तुम सब पतित हो, मैं ही आकर पावन बनाता हूँ. तुम आत्मा जो पतित बनी है, अभी सिर्फ मुझ पतित पावन बाप को याद करो. పావ చెప్తారు, బిడ్డలు ఇప్పుడు మీరు పతిత్ అయిపోయినారు, నేనే వచ్చి పావన్ చేయిస్తాను. మీరు ఆత్మ ఇప్పుడు పతిత్ అయిపోయినారు, నా తలంపు చేయండి, నేను పతిత్ పావన్. తలంపు చేస్తూ ఉండండి, నన్నే పరం ఆత్మ అని చెప్తారు కదా, తలంపు చేస్తారు. ఇస్మే కుచ్ భీ మాంగనేకి దర్కార్ నహీ. తలంపు చేయాలంతే, అడిగేది అవసరమే లేదు. तो तुमने भक्ति मार्ग में आधा कल मांगा ही मांगा, मिला कुछ भी नहीं. భక్తి మార్గంలో మనం అడిగేదే ఎంత అడిగినా ఏమీ దొరకలేదు. అభి మాంగనా బంద్ కరు, ఇప్పుడు అడిగేది స్టాప్ చేయండి.
हम आपे ही तुमको देता रहता हूँ. నేనే మీకు ఏం కావాలన్నా ఇస్తూ ఉంటాను, అడగొద్దు. బాప్ కా బన్నే సే వర్షా తో మిల్తా హీ హై. తండ్రి బిడ్డ అయిపోతే ఆస్తి గ్యారంటీ. जो बालिक बच्चे होते हैं वो जट बाप को समझ जाते हैं. ఎవరు బిడ్డ అయినారు అంటే కొంచెం పెద్ద బిడ్డగా ఉంటే తండ్రి ఎవరు అని అర్థమైపోతుంది. बाप का वर्षा है ही स्वर्ग की बादशाही 21 पीढ़ी. తండ్రి ఆస్తి ఏమి? స్వర్గాని రాజ్యం, అది కూడా 21 జన్మానికి. ये तो तुम जानते हो जब नरकवासी है तो ईश्वर अर्थ दान पुण्य करने से अल्पकाल के लिए सुख मिलता है. అంటే మీకు ఇది కూడా తెలుసు, ఎప్పుడు నరకవాసిగా ఉంటేమో అప్పుడు ఈశ్వరార్థ దాన పుణ్యం చేస్తే అల్పకాలం సుఖం దొరికింది. మనుష్య धर्माओं भी निकालते हैं. अक्सर करके व्यापारी लोग निकालते हैं. तो जो व्यापारी होंगे वो कहेंगे हम बाप से व्यापार करने आए हैं. అంటే జాస్తి పోతే వ్యాపారులు అంతా ధర్మం అంటే ఉండిలా డబ్బులు వేస్తారు. ఇక్కడ వ్యాపారులు అందరూ అంటే తండ్రి దగ్గర వ్యాపారం చేస్తానికి వచ్చినామా లేదు. బచ్చే బాప్ సే వ్యాపార్ కర్తే హైనా. బిడ్డలు మనం తండ్రి దగ్గర వ్యాపారం చేస్తాం కదా. बाप की प्रॉपर्टी लेकर फिर उसे श्रद्धा आदि खिलाते हैं, दान पुण्य करते हैं, धर्मशाला मंदिर आदि बनाएंगे तो उस पर बाप का नाम रखेंगे, क्योंकि जिससे प्रॉपर्टी मिली उसके लिए तो ज़रूर करना चाहिए. లౌకికంలో కూడా తండ్రి ఆస్తి బిడ్డలకు దొరుకుతుంది కదా. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శ్రద్ధ తినిపించేదానికి దాన పుణ్యం చేస్తారు. ధర్మశాల దేవాలయం కట్టిస్తారు. దాంట్లో మరి వాళ్ళ తండ్రి పేరున రాస్తారు. వాళ్ళ తండ్రి పేరుతో దాన్ని చేస్తారు. ఏదంటే తండ్రి దగ్గర ఉండే ఆస్తి దొరికిందంటే వాళ్ళ కోసం ఏమైనా ఒకటి చేయాలి కదా, అట్లా అని చేస్తారు. లౌకికలో కూడా బిడ్డలు గోబీ సౌదా హోగా, అది కూడా ఒక రకమైన బిజినెస్సే. वो सब है जिस्मानी बातें. అయితే అదంతా స్థూలంగా ఉండే మాటలు. अभी बाप कहते हैं बीती को चिंताओ नहीं, उल्टी सुल्टी कोई बात सुनो नहीं, उल्टे सुल्टे कोई प्रश्न पूछे तो बोलो, इन बातों में जाने की दरकार नहीं. అంటే ఇప్పుడు తండ్రి చెప్తారా, అది జరిగిన విషయాలంతా ఆలోచన చేయొద్దు. ఉల్టా సుల్టా ఎవరైనా ఏమైనా అడిగితే కూడా వాళ్ళకి చెప్పండి, ఈ ప్రశ్నలంతా అడిగే దాంట్లో మీకేమి అవసరమే లేదు, విన్నే వద్దు. వాళ్ళకి కూడా చెప్పండి ఇదంతా ఏమి అవసరం లేదు. మొదట్లో ఏం చేయాలి? తుమ్ పహలే బాప్ కో యాద్ కరో, భారత్ కా ప్రాచీన్ రాజ్యోగ్ నమీ గ్రామీ హై. మొదట్లో మీరు తండ్రి తలంపు చేయండి. తండ్రిది ఈ యోగం ఏం నేర్పించినారు. భారతదేశాన్ని ప్రాచీన రాజ్యోగం చాలా ప్రసిద్ధ. जितना याद करेंगे दैवी गुण धारण करेंगे उतना ऊंच पद पाएंगे. ఎంత సరంపు చేస్తారు, ఎంత దైవీ గుణాలు ధారణ చేసుకుంటారో అంత శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. ఏ యూనివర్సిటీ ఏమేంటి ఆబ్జెక్ట్ క్లియర్ హై. ఇది పెద్ద యూనివర్సిటీ. ఇక్కడ లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. పురుషార్థ్ కర్ ఐసే బన్నా హై, दैवी गुण धारण करने हैं, किसको दुख नहीं देना है, कोई भी प्रकार का दुख नहीं देना है. दुखहर्ता सुखहर्ता बाप के बच्चे होना. బాగా పురుషార్థం చేయాలి, దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఎవరికి ఏ ప్రకారమైన దుఃఖం కూడా ఈకూడదు. ఎందుకంటే దుఃఖహర్త సుఖహర్త తండ్రి బిడ్డలు అయిపోయినారు కదా మీరు. సో తో సర్వీస్ సే మాలూం పడేగా. ఇదన్నీ మీరు చేసే సర్వీస్ ఆధార్లో తెలిసిపోతుంది. బోత్ నయే నయే బి ఆతే హై. చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు పాత వాళ్ళ కంటే తీక్షణంగా వెళ్ళిపోతారు. 20-30 वर्ष वालों से
10-15 दिन वाले तीखे हो जाते हैं। तुम बच्चों को फिर आप समान बनानी है। అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మనం మరి వేరే వాళ్ళని మన సమానం చేసే సర్వీస్ చేయాలి. जब तक ब्राह्मण न बने तो देवता कैसे बनेंगे? ग्रेट ग्रेट ग्रैंड फादर तो ब्रह्मा है ना. ఎంతవరకు బ్రాహ్మణ్ కాలేదో అంతవరకు దేవత ఎట్లా అవుతారు? ఇక్కడ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత బ్రహ్మ బాబా అయినారు కదా. जो होकर जाते हैं उसका गायन करते रहते हैं. ఎవరు వచ్చి ఉండిపోయినారు వాళ్ళ గాయనం చేస్తూ ఉంటారు. ఫిర్ జరూర్ वो आएंगे, మరి తిరిగి వాళ్ళు గ్యారంటీ వస్తారు. అంటే బాబా చెప్తారు ఎవరెవరు వచ్చిపోయినారో వాళ్ళు తిరిగి వస్తారు. మరి जो भी त्योहार आदि गाए जाते हैं सब होकर गए. ఏదంతా పండగలు పండగలు చేస్తున్నారు ఇప్పుడు. ఏ పండగలో ఏ దేవతన పూజ చేస్తారు వాళ్ళందరూ కూడా వచ్చిపోయినారు. తిరిగి హోంగే మళ్ళీ కూడా అవుతుంది. మళ్ళీ కూడా అదే పండగలు రిపీట్ అవుతూ ఉంటుంది. इस समय सब त्योहार हो रहे हैं. रक्षाबंधन आदि सबका रास बाप समझाते रहते हैं. ఈ సమయంలో అన్ని ప్రకారమైన పండుగలు అవుతూ ఉంటుంది. రక్షాబంధన్, దీపావళి అట్లా. అయితే అన్ని పండుగలది రహస్యం కూడా బాబా మనకు బాగా చెప్పినారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. तुम बाप के बच्चे हो तो पावन ज़रूर बनना है. पतित पावन बाप को बुलाते हैं तो बाप రాస్తా బతాతే. అంటే మన తండ్రి బిడ్డ అయిపోయిన దానివల్ల కంపల్సరీగా పవిత్రంగా ఉండాలి. పతిత్ పావన్ తండ్రిని పిలుస్తారంటే తండ్రి వచ్చి దారి చూపిస్తారు గ్యారంటీ. तो कल्प जिसने वर्षा लिया है वही अक्यूरेट चलते रहते. కల్ప ఎవరు ఆస్తి తీసుకున్నారు వాళ్ళే ఈ సమయంలో కూడా కరెక్ట్గా నడుచుకుంటారు బాబా చెప్పినట్టుగా. तुम भी साक्षी होकर देखते हो, बाप दादा भी साक्षी होकर देखते हैं ये कहाँ तक ऊंच पद पा सकते हैं, इनके कैरेक्टर्स कैसे हैं. टीचर को तो सब मालूम रहता है ना. कितनों को आप समान बनाते, कितने समय याद में रहते. అంటే బాబా చెప్తారు మనం కూడా సాక్షిగా ఉండి అన్నీ చూస్తాం. బాబా కూడా అంటాం అందరినీ సాక్షిగా ఉండి చూస్తారు. ఎంతవరకు వీళ్ళు శ్రేష్ఠ పదవి తీసుకునే లాయక్, వీళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంది, టీచర్గా అన్నీ తెలిసి ఉంటుందా లేదా స్టూడెంట్స్కి. సో ఎంతమందిని మన సమానం వేరే వాళ్ళని చేస్తాం, ఎంతో సమయం బాబా తలంపులా ఉంటాం. ఇదన్నీ కూడా బాబా చూస్తూ ఉంటారు. మొదట్లో మన బుద్ధిది తలంపు బాబా దగ్గర ఉండాలి. ఇంకొకటి మనకు ఇది కూడా స్మృతిలో ఉండాలి. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. అట్లా యూనివర్సిటీ ఇలా ఏమి ఇస్తారు, జ్ఞానం ఇస్తారా లేదా. యూనివర్సిటీ ఉండేదే జ్ఞానం తీసుకునే దానికోసం. లౌకికంలో అది హద్ యూనివర్సిటీ, ఇది మరి బేహద్ యూనివర్సిటీ. దుర్గతి నుంచి సద్గతిలో పోయేదానికి. హెల్ అంటే నరక నుంచి స్వర్గానికి పోయేదానికి. స్వర్గంగా చేసేది ఒక తండ్రి మాత్రమే. సో తండ్రి దృష్టి సర్వ ఆత్మల పైన పోతుంది. అందరు ఆత్మలను చూస్తారు. సర్వాత్మలది కళ్యాణార్థంగా బాబా చూస్తారు. అందరినీ వాపస్ ఇంటికి పిలుచుకుపోవాలి. అట్లా न सिर्फ तुमको परंतु सारी वर्ल्ड की आत्माओं को याद करते रहते. బాబా మనకు మన మాత్రమే చూడలేదు, అయితే మొత్తం ప్రపంచంలో ఉండే సర్వాత్మల్ని బాబా స్మృతి చేసుకుని చెప్తారు. అందరినీ నేను పిలుచుకుపోదాను అట్లా. उसमें पढ़ाते बच्चे को है ना, అంటే బిడ్డలు ఆత్మల్గే చదివిస్తారు. ये भी समझते हो जैसे नंबरवार जो आए वो फिर जाएंगे भी ऐसे. ఇది కూడా మనకు అర్థమవుతుంది కదా, ఎట్లా నంబర్ వార్ మనం వస్తాం, మరి నంబర్ వారి పోయేది.
నంబర్ వారీ పురుషార్థం కూడా జరుగుతుంది. ఆత్మలందరూ నంబర్ వారీ పైన ఉండి కింద వస్తారు. మనం కూడా ఎట్లా నంబర్ వారి పోదాం పైన పరందాం. ఇదంతా కూడా శివబాబా మనకు వివరంగా చెప్పినారు. కల్పం ముందు ఏమంతా జరుగుతుందో అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇది కూడా బాబా చెప్తారు. మీకు బాబా చెప్పినారు, మీరు మరి ఎట్లా కొత్త ప్రపంచానికి వస్తారు, అట్లా నంబర్ వారి కొత్త ప్రపంచంలో కూడా వచ్చేది. ఎవరు కొత్త ప్రపంచంలో వస్తారు వాళ్ళకి మాత్రమే బాబా చెప్పే విషయాలంతా అర్థమవుతుంది. तुम बच्चे बाप को जानने से अपने धर्म को, सब धर्म के सारे झाड़ को जान जाते. इसमें कुछ भी मांगने की दरकार नहीं. బాబా చెప్తారు, మనం తండ్రిని గురించి బాగా తెలుసుకున్నామంటే మన ధర్మాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఈ కల్పవృక్షంలో సర్వధర్మాన్ని కూడా మనకు బాగా అర్థమైపోయింది. మరి దీంట్లో ఇక్కడ మనకేమి అడగకూడదు, అడిగే మాటనే లేదు. ఆశీర్వాదం చేయండి అని కూడా అడగకూడదు. చాలామంది బిడ్డలు రాస్తారు, బాబా దయ చూపించండి, కృప చేయండి ఎట్లా అని. తండ్రి చెప్తారు, ఏమీ నేను చేసలేదు, కృపను లేదు, దయాను లేదు. మీరు ఏమి దారి చూపించినాను ఆ దారిలో నడుచుకోండి బస్. తండ్రి వచ్చినారు దారి చూపించేదాన్ని. డ్రామాలో బాబా పార్టీ అది దారి చూపించేది, అందరినే పతిత నుంచి పావన్ చేసేది. పావన్ చేయించేదే తండ్రి పని. ऐसे ही पार्ट बजाता हूँ जैसे కల్ప కల్ప బజా. కల్ప ముందు చేసిన పార్టే చేస్తారు, ప్రతి కల్పం అదే పార్ట్ చేస్తారు. ఏమంతో జరిగిందో మంచిది కానీ చెడ్డది కానీ డ్రామాలో ఉండేదే జరిగేది. ఏం జరిగినా డ్రామాలో ఉండేదే జరిగేది. చింత చేసే మాటనే లేదు. ఏ విషయాల్లో కూడా ఆలోచన చేయకూడదు, చింత చేయకూడదు. तो మనం हम आगे बढ़ते रहते. ये बेहद का ड्रामा है ना, మన ముందు పోతూ ఉండాలి. ఇది బేహద్ డ్రామా కదా. सारा चक्र पूरा होकर फिर रिपीट होगा. जो जैसे पुरुषार्थ करते हैं ऐसे पद पाते हैं. మొత్తం చక్రం మరి రిపీట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పూర్తి అవుతుంది, రిపీట్ అవుతుంది. ఎవరు ఎట్లా పురుషార్థం చేస్తారో అట్లా పదవి తీసుకుంటారు. మాంగనీకి దర్కార్ని భక్తి మార్గని तूने अताह मांगा, सभी पैसे खलास कर दिया. तो ये सब ड्रामा में बना हुआ. బాబా చెప్తారు, ఇప్పుడు మనం అడిగే పనే లేదు, అవశ్యమే లేదు. భక్తి మార్గంలో ఎంత అడిగినాం, చాలా అడిగినాం, డబ్బులంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు డ్రామా అనుసారంగా డ్రామాలో ఇట్లానే ఉంది. భక్తి మార్గంలో అడిగేది డ్రామా, ఇప్పుడు మరి అడగకూడదు. తో वो सिर्फ समझाते. ఏమేమి డ్రామాలో ఉందో అదంతా బాబా వచ్చి మనకు చెప్తారు. आधा कल्प भक्ति करती, शास्त्र पढ़ती, कितना खर्चा होता है. అర్ధకల్పం భక్తి చేసినాం, శాస్త్రాలు చదివి ఎంత ఖర్చు అయిపోయింది. అభి తో తుమ్కో కుచ్ భీ ఖర్చు కర్నే కి దర్కార్ నహీ. ఇప్పుడు అట్లా ఖర్చు అంతా చేసేది ఏమీ అవసరమే లేదు. బాప్ తో దాతా హై నా, దాతా కో దర్కార్ నహీ. బాబా చెప్తారు, वो तो आए ही है देने के लिए. అంటే తండ్రి దాత అయినారు, అడిగేది అవశ్యమే లేదు. వాళ్ళు తండ్రి వచ్చిందే ఇచ్చేదానికోసమే. ऐसे मत समझो कि हमने शिव बाबा को दिया. అంటే బాబాకు మనది కూడా ఏముంది, ఆప్షన్ లేదు. ఇట్లా అనుకోకూడదు, నేను శివ్ బాబాకి ఇచ్చినాను అట్లా అని. అరే शिव बाबा से तो बहुत बहुत मिलता है, तुम यहाँ ले आए हो ना. బాబా చెప్తారు, అదే శివబాబాకి ఏమో చాలా చాలా బాబా దగ్గర ఉండి మనకు దొరుకుతుంది, మనం ఏం తీసుకొచ్చినాం. బాబా దగ్గర ఉండేదే కదా మనకి ఇచ్చినారు బాబా.
टीचर के पास स्टूडेंट्स लेने के लिए आते అంటే టీచర్ దగ్గర స్టూడెంట్స్ తీసుకునే దానికోసం వస్తారు, జ్ఞానం తీసుకుంటారు టీచర్ దగ్గర ఉండి. तो उस लौकिक बाप टीचर गुरु से तो तुमने घाटा ही पाया है. लौकिक తండ్రి టీచర్ గురు దగ్గర ఉండి మనకు అన్ని నష్టమే అయింది. अभी बच्चों को श्रीमत पर चलना है, तभी श्रेष्ठ पद पा सकते हैं. ఇప్పుడు బిడ్డలు శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి, అప్పుడే శ్రేష్ఠ పదవి దొరుకుతుంది. शिव बाबा है डबल श्री श्री, तुम बनते हो सिंगल श्री. शिव बाबा श्री श्री డబుల్, మన సింగిల్ శ్రీ అవుతాం. శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ చెప్తారు. శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ इधर उन्नत. तो विष्णु को श्री श्री कहेंगे क्या, क्योंकि दोनों जॉइंट. विष्णु ने हमारी श्री श्री చెప్తారా అని లేదు, ఇద్దరు కంబైన్డ్ కదా. అయితే కూడా फिर भी दोनों को बनाते कौन है, जो एक ही श्री श्री है. ఒక శివ బాబా శ్రీ శ్రీ విష్ణు లాగా తయారు చేస్తారు, లక్ష్మీనారాయణ లాగా. బాకీ శ్రీ శ్రీ వేరే ఎవరు లేదు. आजकल तो श्री लक्ष्मी नारायण श्री सीताराम का नाम रखते हैं, तो बच्चों को ये सब धारण करके खुशी होनी है. ఇప్పుడంతా మనుషులు శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీ రామ్ సీత అని పేరు పెట్టుకుంటారు. అయితే మనం ఇదని అర్థం చేసుకొని పాయింట్స్ని సరిగ్గా అర్థం చేసుకొని ధారణ చేసుకొని సంతోషంగా ఉండాలి. आजकल स्पिरिचुअल कॉन्फ्रेंस भी होती रहती, परंतु स्पिरिचुअल का अर्थ नहीं समझते हैं. ఇప్పుడంతా స్పిరిచువల్ కాన్ఫరెన్స్ అవుతూ ఉంటుంది, వాళ్ళకు స్పిరిచువల్ అంటేనే అర్థం తెలియదు. స్పిరిచువల్ అంటే ఆత్మీకత, ఆత్మిక జ్ఞానం. శివబాబా తప్ప వేరే ఎవరు ఇచ్చేదానికి లేదు. తండ్రియే అందరూ సర్వాత్మలకు తండ్రి శివబాబా, వాళ్ళే వచ్చి జ్ఞానం ఇస్తారు. దీన్నే స్పిరిచువల్ జ్ఞానం చెప్తాం. ఫిలాసఫీని కూడా స్పిరిచువల్ అని చెప్తారు మనుషులు. సో ఇదంతా అర్థం చేసుకో. ఇది ఒక పెద్ద అడవి అందరూ ఇక్కడ పరస్పరంగా దుఃఖమే ఇస్తారు ఈ అడవిలో. మనకు తెలుసు అహింస పరమో దేవీ దేవతా ధర్మం, అది గాయనం. దేవీ దేవతా ధర్మం అహింస. సో అక్కడ ఎవరు కొట్టేది తిట్టేది ఏమీ లేదు, కోపమే రాదు అక్కడ. కోపం వచ్చేది కూడా హింస. సో ఇది సెమీ హింస అని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. హింస అది మొత్తానికి, కోపం వచ్చేది కూడా. సో ఇక్కడ కంప్లీట్గా అహింస కావాలి. ఏ ప్రకారమైన హింస ఉండకూడదు. ఎవరికి మనసా వాచ కర్మణ ఈ చెడ్డ మాటలే ఉండకూడదు, చెడ్డది ఏమీ ఉండకూడదు. पुलिस सर कोई पुलिस आदि से काम करते हैं तो उनसे भी युक्ति से काम निकालना है. అంటే కొందరు పోలీస్ పని చేస్తారంటే వాళ్ళు యుక్తిగా పని చేయాలి. जहाँ तक हो सके प्यार से काम निकालना चाहिए. పోలీస్ వాళ్ళు కూడా చాలా ప్రీతిగా పని చేయించుకోవాలి. बाबा का अपना अनुभव है, प्यार से अपना काम निकाल लेते हैं. इसमें बड़ी युक्ति चाहिए. బాబాకు తన అనుభవం ఉంది, చాలా ప్రీతిగా తన పని చేయించుకుంటారు. దీంట్లో చాలా యుక్తి కూడా కావాలి. प्यार से किसको समझाना, कैसे एक का 100 गुना దండ పడతా. ప్రీతిగా వేరే వాళ్ళకి చెప్పాలి. ఒక తప్పు చేస్తే ఎట్లా అది 100 సారి పనిష్మెంట్ చేస్తుంది. అన్నీ ప్రీతిగా నేర్పించాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार.
हम दुख हरता सुख करता बाप के बच्चे, इसलिए किसी को भी दुख नहीं देना है. మన దుఃఖ హర్త సుఖకర్త తండ్రి బిడ్డలైన, అందుకే ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. ఏమేంటి ఆబ్జెక్ట్ కో సామ్నే రఖ్ దైవీ గుణ ధారణ करनी है. లక్ష్యాన్ని ముందు పెట్టుకొని దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. आप समान बनाने की सेवा करनी है. మన సమానం చేసే సేవ చేయాలి. सेकंड पॉइंट, ड्रामा के हर पार्ट को जानते हुए कोई भी बीती बात का चिंता नहीं करना है. డ్రామాది ప్రతి పార్ట్ను తెలుసుకొని జరిగిన విషయాలు ఏమి చింత చేయకూడదు. మనసా వచ్చా కర్మ कोई खराब कर्म ना हो, ये ध्यान देकर डबल अहिंसक बनना है. మనసా వాచా కర్మ ఏ ప్రకారంగా చెడ్డ పని కాకుండా అటెన్షన్ ఇచ్చి డబుల్ అహింసక్ కావాలి. वरदान, एक बाप को कंपेनियन बनाने व उसी कंपनी में रहने वाली संपूर्ण पवित्र आत्मा भव. ఒక్క తండ్రిని మాత్రమే మన కంపెనియన్ చేసుకొని ఆ కంపెనీలోనే ఉండే వాళ్ళ సాక్షిగా ఉండేవాళ్ళు. संपूर्ण पवित्र आत्मा भव. संपूर्ण पवित्र आत्मा वह है जिसके संकल्प व स्वप्न में भी ब्रह्मचारी की धारणा है, जो हर कदम में ब्रह्मा बाप के आचरण पर चलने वाला भाव. जब तक संपूर्ण पवित्र आत्मा ఎవరంటే ఎవరిది సంకల్ప స్వప్న మాత్రం కూడా బ్రహ్మచారి ధారణ కావాలి. ఎవరిది ప్రతి అడుగు కూడా బ్రహ్మ బాబా ఆచరణని ఫాలో చేసి ఉండాలి. ब्रह्म बाबा एट्ला नడుచుకున్నారో అట్లా నడుచుకోవాలి. पवित्रता का अर्थ है सदा बाप को कंपेनियन बनाना और बाप की कंपनी में ही रहना. పవిత్రత అర్థం ఏమంటే సదా తండ్రిని కంపెనియన్గా చేసుకొని తండ్రి కంపెనీలోనే ఉండాలి, తండ్రి జోతలోనే ఉండాలి. संगठन की कंपनी परिवार के स्नेह की मर्यादा अलग चीज़ है, लेकिन बाप के कारण यही संगठन के स्नेह की कंपनी, लेकिन बाप के कारण ही ये संगठन के स्नेह की कंपनी है. बाप नहीं होता तो परिवार कहाँ से आता. बाप बीज है, बीज को कभी नहीं बोलना. అంటే ఈ సంఘటనలో మనం అందరు జొతలో ఉంటాం. పరివారాన్ని స్నేహం మర్యాద ఇది వేరే విషయం. తండ్రి దొరికిన దాని వల్లనే కదా మనకి ఈ పరివారం ఈ సంఘటన ఈ స్నేహం దొరికింది. తండ్రి లేదంటే ఈ పరివారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రియే కదా బీజం. అందువల్ల బీజాన్ని మర్చిపోకూడదు. स्लोगन, किसी के प्रभाव में प्रभावित होने वाली नहीं, ज्ञान का प्रभाव डालने वाली वरम. అంటే ఎవరి ప్రభావంలో ప్రభావిత కాకూడదు, జ్ఞానాన్ని ప్రభావం అందరి పైన వేయాలి. ఓం శాంతి. ఓం శాంతి. నేను బాబ్దాదా యొక్క అతి ప్రియమైన రాజా బిడ్డను. పరమాత్మునికి ప్రియమైన బిడ్డను. నేను విశేషమైన రాజా బిడ్డను. రాజయోగిని, స్వరాజ్యాధికారిని. నేను భవిష్యత్తులో పొందబోయే అఖండ రాజ్యాధికారంతో పోలుస్తూ వర్తమానంలోని నా కంట్రోలింగ్ పవర్ను, రూలింగ్ పవర్ను చెక్ చేసుకుంటున్నాను. నా కర్మేంద్రియాల రూపీ గుర్రాలపై స్వయం యొక్క కంట్రోల్ను చెక్ చేసుకుంటున్నాను.
పరమాత్మనైన నేను ఒక దృశ్యాన్ని నా ఎదురుగా చూస్తున్నాను. ఒక విశాలమైన భవ్యమైన కోట. ఆ కోటపై నలువైపుల నుండి దాడి జరుగుతుంది. ఆ కోట గోడలపై రకరకాల ఆయుధాలతో దాడులు జరుగుతున్నాయి. అగ్నిగోళాలు ఆకాశం నుండి ఆ కోట లోపలికి పడుతున్నాయి. శత్రువులు ఆ కోట ద్వారాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది శత్రువులు ఆ కోట లోపలికి దూసుకుపోయి దాడి చేస్తున్నారు. రాజు మరియు అతని సైన్యం యుద్ధం చేస్తున్నారు, కానీ వారు భయపడుతున్నారు. ఇప్పుడు రాజు మనస్ఫూర్తిగా పరమాత్మను తలుచుకుని ఆ సర్వశక్తివంతునితో కంబైన్డ్ స్వరూపంలోకి వచ్చారు. ఇప్పుడిక కథ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారిపోయింది. మరియు రాజు విజయం పొందాడు. ఈ యుద్ధం యొక్క దృశ్యం వర్తమాన సమయంలో నా పురుషార్థి జీవితం యొక్క సూక్ష్మ దృశ్యం. ఆ దాడి మాయారూపీ శత్రువు యొక్క దాడి. ఆ అగ్నిగోళాలు వాయుమండలంలో వ్యాపించిన నెగటివ్ సంస్కారాలు. నాలో ఉన్న ఆంతరిక బలహీన సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. విశేషంగా వ్యర్థం ఆలోచించడం, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టడం, వ్యర్థ మాటలు, వ్యర్థ నడవడిక, నిర్లక్ష్యంతో కూడిన సంస్కారాలు. ఈ రకరకాల ఆయుధాలు దాడి చేస్తున్నాయి. నాలో దాగి ఉన్న ఏదో బలహీనత ద్వారానే మాయ నన్ను పరమాత్ముని మార్గం నుండి తప్పించి నిరాశకు లోను చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే సర్వశక్తివంతుడైన తండ్రి భాగ్యశాలి బిడ్డనైన నన్ను తన వానిగా చేసుకుని సూచన ఇచ్చారు. బచ్చే,
ఇప్పుడిక భయపడకండి. మాయ తీరును అర్థం చేసుకోండి. సోమరితనం మరియు వ్యర్థం, ఈ రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టండి. నేను బాబా తోడు మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని ఎమర్జ్ చేస్తున్నాను. బాబా కాకుండా నా వారంటూ ఇంకెవరున్నారు? బాబా నా కోసమే కదా ఉన్నారు. ఆల్మైటీ అథారిటీ నాతో పాటు ఉన్నారు. వారి సర్వశక్తుల శక్తిని నేను స్వయంలో ఎమర్జ్ రూపంలో అనుభవం చేస్తున్నాను. ఇప్పుడిక మాయ దాడి చేయటం లేదు. మాయ ఓడిపోతుంది. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క స్మృతితో నాకు ధైర్యం మరియు నిశ్చింతత అనుభవం అవుతున్నాయి. నేను ప్రతిరోజు నా కర్మేంద్రియాల దర్బారు పెట్టి నా స్వరాజ్యాన్ని సంభాళిస్తున్నాను. బాబా సమానంగా కర్మాతీతంగా అయి బాబాతో పాటు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాను. నేను బాబా శక్తిని స్వయంలో అనుభవం చేస్తున్నాను. నేను బాబా యొక్క ఈ శక్తిని నా సహచరులకు కూడా అనుభవం చేయిస్తాను. నేను ఇతరుల విషయాలను, ఇతరుల తప్పులను నాలో ఇముడ్చుకునే రాజును. ఇతరుల విషయాలను వాయుమండలంలో వ్యాపింపచేసేందుకు బదులుగా ప్రేమ మరియు దయాభావనతో వాటిని నాలో ఇముడ్చుకునే గొప్ప రాజును. నేను నా సేవా సహచరులతో పాటు సంఘటితంగా ఉంటూనే ఇటువంటి స్థితిని తయారు చేసుకుంటూ తక్కువ శ్రమతో ఎక్కువ సఫలతను పొందే ఆత్మను. నేను బాబాతో పాటు కంబైన్డ్గా ఉన్నాను.
నేను స్వరాజ్యాధికారి ఆత్మను. ఇప్పుడు నాకు నా సంకల్పాలపై, మాటలపై మరియు కర్మలపై పూర్తి కంట్రోల్ ఉంది. నేను తీవ్ర పురుషార్థిని. నేను సదా ఇతరులకు శుభభావన, శుభకామన యొక్క సహయోగాన్ని అందించే శుభచింతక ఆత్మను. నేను అఖండ రాజ్యానికి పాత్రుడిని. నేను బాబా యొక్క అతి ప్రియమైన రాజా బిడ్డను. ఓం శాంతి.